పుష్ప మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల గుండెల్లో మారుమోగుతున్న పేరు. పుష్ప 1లో అల్లు అర్జున్ చేసిన నటనకి భారతదేశం మొత్తం షాక్ అయి ఉత్తమ అవార్డును కూడా ఇచ్చింది. అలానే ఇప్పుడు పుష్ప 2తో డిసెంబర్ 5వ తేదీ వస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ట్రైలర్తో అంచనాలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు సుకుమార్. కిస్సింగ్ సాంగ్ కూడా రికార్డులు కొల్లగొట్టింది. అదేవిధంగా ఒక్కొక్క రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసుకుంటూ సరికొత్త మార్పుని క్రియేట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. మొన్న జరిగిన పాట్నా ఈవెంట్లో తెలుగుడి సత్తా చూపించాడు. అదేవిధంగా చెన్నైలో కూడా మరో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈవెంట్ ని సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పుడు హైదరాబాద్లో మాస్ జాతర ఈవెంట్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. కానీ హైదరాబాద్లో నవంబర్ 28 వరకు కర్ఫ్యూ ఉంది. అంటే ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు సభలు పెట్టుకోవద్దని ఒక నిర్ణయం తీసుకుంది. పుష్ప 2 మేకర్స్ చాలా సతమతమవుతున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ కర్ఫ్యూ ముగియనుంది. ఇకపోతే హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ జరగాల్సి ఉంది. కానీ అదే రోజు శ్రేయా ఘోషల్ కన్సల్టివ్ ఈవెంట్ ఉంది. ఇది గచ్చిబౌలి స్టేడియంలో ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇక లాస్ట్కి యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో పుష్ప 2 ఈవెంట్ గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ అక్కడ భారీగా సిద్ధం చేస్తూ వస్తున్నారు. ఇక కొద్ది రోజుల్లోనే ఈవెంట్ డేట్ మనకు అఫీషియల్గా రానుంది.